బంగ్లాదేశ్‌లో దుర్గామాత మందిరం కూల్చివేత. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలో దుర్గామాత ఆలయాన్ని అధికారులు కూల్చివేశారు. ఆలయాన్ని తాత్కాలికంగా చట్టవిరుద్ధంగా నిర్మించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కాగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాక వర్గీయుల పట్ల అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడ నివసిస్తున్న హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. జూన్ 23న ఒక ముస్లింల ముఖ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. గుడిని ఖాళీ చేయడానికి 12 గంటల గడువిచ్చింది. అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతూ భక్తులను చంపేస్తామని బెదిరించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ రైల్వే ఢాకా డివిజన్ డిప్యూటీ కమిషనర్ నాసిర్ ఉద్దీన్ జూన్ 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులకు లోబడి ఆ మర్నాడు అంటే జూన్ 26న అధికారులకు ఖిల్జిత్ సర్బజానిక్ దుర్గా మందిరాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా పూర్వాచల్ ఆర్మీ క్యాంప్ నుంచి సాయుధ బలగాలు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుల్డోజర్లు మందిరం వద్దకు చేరుకోగానే కూల్చివేత బృందాన్ని నిలువరించడానికి భక్తులు ఆలయం ముందు బైఠాయించారు. మర్నాడు రథయాత్ర తర్వాత చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రాధేయపడ్డారు. అయినా కానీ అధికారులు వినిపించుకోలేదు. సైనిక సిబ్బంది భక్తులను అక్కడి నుంచి తొలగించారు. అధికారులు బుల్డోజర్లతో మందిరాన్ని కూల్చివేశారు. ఘటన పట్ల భారత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. హిందువులను, వారి ఆస్తులను, వారి ప్రార్థనా మందిరాలను రక్షించాల్సిన బాధ్యత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిది అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ అన్నారు.